ఇతయి నీ దాసుడిని అని పరిచయం చేసుకుంటున్నాడు. అంటున్నాడు, అయ్యా నేను చచ్చినా బ్రతికిన యెహోవా జీవము తోడు, అలాగే నా రాజువై నా ఏలిన వాడువు రాజువు నాకు నీ జీవము తోడు. నువ్వు ఏ స్థలంలో ఉంటే నేను అక్కడే ఉంటాను. ఎంత మంచి తీర్మానం చేశాడు కదా. ఒక దాసుని యొక్క భక్తి దీంట్లో కనిపిస్తుందండి. ఒక దాసుని యొక్క సమర్పణ దీంట్లో కనిపిస్తాం. కమ్ వాట్ మే, నాకు పరిస్థితులు అనుకూలంగా ఉండనివ్వండి, అనుకూలంగా లేకపోనివ్వండి, అది అడవి కానివ్వండి, పట్టణం కానివ్వండి, అక్కడ తినటానికి తిండి ఉండనివ్వండి, లేకపోనివ్వండి, కష్టాలు కానివ్వండి, సుఖం కానివ్వండి, నేను మాత్రం నా రాజుని నేను వదిలిపెట్టను అని ఎంత మంచి డివోషన్ చూపించాడు ఎక్కడున్న దాసు. ఈ దినాల్లో మనం కూడా ఏమని పిలువబడుతున్నాం? దాసులు అని పిలువబడుతున్నాం కదా. మన తీర్మానం కూడా ఇలాగే ఉండాలి. కష్టం వచ్చినా నష్టం వచ్చినా నా ప్రభువు నేను ఎన్నడూ వదలను అని, నా ప్రభు ఎక్కడుంటాడో నేను అక్కడే ఉంటాను అని, అలాంటి మంచి తీర్మానం ఇప్పటి దాసులమైన మనం కూడా